పెడుతున్నాం మనం. పార్టీలని, పెళ్ళిళ్ళని, సంవర్తనలని లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇటువంటి అన్నదానంలో మనం సాయం చేసి కొన్ని లక్షల మందికి అన్నం పెట్టి కార్యక్రమం, మంచి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీన్ని కొనసాగించడానికి ప్రభుత్వంతో పాటు మనం కూడా ఎంతో కొంత మనకు తోచింది. డిమాండ్ ఏముంటుంది, మనకు తోచింది. గుడ్డికి వెళ్తాం, గుళ్ళోకి వెళ్తాం, ఇంత ఇయ్యలేని రూల్ లేదు కదా, మనం ఎంత అనుకుంటే ఎంత వేస్తాం. అలాగే మనం కూడా మన స్తోమత తగ్గట్టు ఈ అన్నదాన కార్యక్రమాలు మీ వంతు సాయం చేసి ప్రధాన ముందుకు వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని నడిపించడం కోసం అందరూ సహకరించాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలో అడుగుపెట్టారు. అతను చూస్తాడని నాకు ఎప్పుడు అసూయే. ఇదే చెప్తాను, అతను ఉదయం 5 గంటలు 4 గంటలు వేసుకుంటాడు. వేసి 4, 5, 6 గంటల వరకు ఎక్సర్సైజులు, యోగా అన్నీ చేస్తాడు. మళ్ళీ 8 గంటలు అడిగిపోతాడు ఆఫీస్ కూర్చుంటాడు. రాత్రి 12 గంటల వరకు ఆఫీస్ పట్టి మనం 3 గంటలు పని చేస్తే 4 గంటలు పడుకున్నాం. అతను చూస్తా వచ్చి నాకు ఎలా కష్టపడతాడు ఈ వయసులో. 70 సంవత్సరాలు నాకు, రేపు వస్తే 70 అవుద్ది, సెప్టెంబర్ వస్తే. అతను 76లో కూర్చాడు. 24 గంటలు కష్టపడతాడు. ఇక పుట్టినరోజు తమిళనాడు పోయాడు. మా కళ్ళ పిల్లతో హ్యాపీగా ఉండదు కదా ఒకరోజు. ఉదయం ఫోన్ చేద్దామని విష్ చేద్దామని ఫోన్ చేస్తే లేదు సార్ తమిళనాడులో ఉన్నారు సార్. పుట్టినరోజు కూడా వెళ్ళిపోయాడు. అంటే